నువ్వు చెప్పిన గొప్పలకి కాదు కాదు సొల్లుకి మమ్మల్ని కూడా సొల్లుగాలనే చూస్తున్నారు. నీ అక్రమ సంబంధాల్లో పోయావు గాని, లేకపోతే నీ సక్రమ సంబంధమైన నేనే నిన్ను చంపేసేవాడిని. రేయ్! లేవండ్రా! హ్మ్. లేవండి. ఏంటన్నా బిర్యానీ తింటుంటే డిస్టర్బ్ చేస్తావు? రేయ్! నిద్దట్లో కూడా తిండి తప్ప నీకు వేరే ధ్యాస ఉండదరా? నీకు నిద్ర పట్టకపోతే మమ్మల్ని లేపడం ఎందుకన్నా? రేయ్! నాన్నేం చెప్పాడురా మనకి? ఆయన చాలా చెప్పాడు. నువ్వేం చెప్దామనుకుంటున్నావు? మగాడన్నాక పొద్దున్నే లేచి యుద్ధానికెళ్ళే కత్తిలా తయారవ్వాలన్నాడురా. ఆయనే ఉద్దేశంతో అన్నాడు. ఏంటి? అయినా మేము రాత్రే యుద్ధం చేస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? అందులో తప్పేముంది? రాత్రి యుద్ధాలంటే ఏంట్రా? అప్పుడే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. నైట్ టైం ఆలోచనలు ఎక్కువ వస్తాయి కదా! హ్మ్. వాటితో ఒక యుద్ధమే చేయొచ్చు. ఒక్కోసారి 2, 3 యుద్ధాలు కూడా చేయాలనుకో, అది వేరే విషయం. అరే లక్కీ, భలే కవర్ చేసావురా. ఏంటి? అదే అమ్మలా అర్థం చేసుకున్నావని అంటున్నా. అదేదో బయటికి చెప్పొచ్చు కదరా. చెప్పొచ్చు. కానీ అమ్మ అన్నా, నీ అమ్మ అన్నావని అంటావేమోని భయం. ఛీ! ఆ రాముడికి లక్ష్మణుడు, భరతుడు లాంటి తమ్ముళ్ళుంటే, నాకు మాత్రం బద్మాష్ గాడు, లఫూట్ గాడు లాంటి తమ్ముళ్ళున్నారు. మేము లోపల అదే ఫీల్ అవుతున్నాం. ఏంట్రా? ఏం లేదు. ఆయన రాముడు, మరి నువ్వు అంటున్నాడు. నా పేరు కూడా రాముడే కదరా. పేరెట్టుకున్న ప్రతియోడు రాముడైపోతాడేంటి? హ్మ్. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఏం లేదు. పొద్దున్న వీడియో చూసా. ఆ రీల్ గుర్తొచ్చి వెళ్తున్నా. ఏంటా రీలు? ఏం లేదురా. ఎదవలతో మాట్లాడొద్దని. ఓహో! ఆ రీలా? అది ఆ. నేను రాత్రే చూసా. అవునా? అయినా నీతో మాట్లాడుతున్నాగా. అంటే ఎక్కువ ఆలోచించుకో. వచ్చే ఇంటర్వ్యూలు కూడా రావు. బాగానే ఇష్టాలు మింగుతున్నారా. బేబీ చెప్పు. కన్నా గుడ్ మార్నింగ్ చెప్పలేదు. నీకు మార్నింగ్ చెప్పేలోపు మా వాడు నాకు వార్నింగ్. ఏమైంది కన్నా? లైఫ్లో ఏది సీరియస్గా తీసుకొని లఫూట్ గాడు అంటున్నాడు. మీ అన్న నెంబర్ పెట్టు కన్నా. ఎందుకులే, అన్నే కదా అన్నది. నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నా. అది సరే గాని బేబీ, అయినా నీతో మాట్లాడుతుంటే భయమేస్తుంది. ఎందుకు? కన్నా కన్నా అంటే కృష్ణుడు లాంటోడే పడిపోయాడు. నేనెక్కడ పడిపోతానా అని భయం. ఆల్రెడీ పడిపోయావుగా ఎక్కడా? నా ప్రేమలో. సరే బేబీ, బయట ఎక్కువ తిరక్కే. ఎందుకు కన్నా? అంటే వెన్నలా ఉన్న నువ్వు ఎండలో తిరిగితే కరిగిపోతావు కదా, అందుకే. ఓ కన్నా. సరే, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ కన్నా. ఓకే బేబీ, బాయ్. లవ్ యూ. లవర్ పెట్టే పేరులో మ్యాజిక్ ఉంటుందో, వాళ్ళు పిలిచే పిలుపులో మ్యాజిక్ ఉంటుందో అర్థం కాదు కానీ. థూ. ఆ. ఏయ్! కాలింగ్ బెల్ మోగింది ఎవరో చూడు. ఎవరో కాదు, నేనే ఫుడ్ ఆర్డర్ చేశా. ఇది ఎప్పుడు పెట్టావురా? నీతో ఆర్గ్యూ చేస్తూనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా. హ్మ్. థ్యాంక్ యూ బ్రో. ఒకటి కడుపు ఆకలి, ఇంకోటి కరువు ఆకలి. సరిపోయారు ఇద్దరికిద్దరును. మీరు చూసుకోవడం ఆపి ఇటు చూస్తే మీ ఇద్దరికి విషయం చెప్పాలి. ఏంట్రా? అంటే నువ్వు సిగ్గుపడించాలి, మ్యాటర్ అంటే చెప్పు. అంటే అది రీసెంట్గా ఆన్లైన్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. అయితే ఆ అమ్మాయిని మీకు వదినగా చేద్దాం అనుకుంటున్నాను రా. నువ్వేంట్రా ఆన్లైన్లో బట్టలు భోజనం సెలెక్ట్ చేసినంత ఈజీగా నీ భార్యను కూడా సెలెక్ట్ చేసుకున్నావు? అమ్మాయికి నాకు అభిప్రాయాలు కలిసాయి. మరి ప్రాయాలు కలిసాయా? అభిప్రాయాలు కలిసినప్పుడు ప్రాయాలతో పనేంటి చెప్పు. నీకు ఇప్పుడు అర్థం కాదులే. అంటే నువ్వు ఆగరా. మన అదృష్టం బాగుండి వాడికి ఒక అమ్మాయి నచ్చింది. అదేంట్రా? వాడికైతే కానీ మనకు పెళ్లి కాదుగా. అవును రో. అయినా నేను పెళ్లి గురించి ఆలోచించడం ఓకే, మరి నువ్వేంట్రా? నా కష్టాలు నీకేం తెలుసురా, వచ్చే డబ్బులను ఫుడ్కే అయిపోతున్నాయి. అది కూడా కరెక్టేలే. అదే పెళ్ళి అయిందనుకో మొత్తం తనే వండి పెడుతుంది. వీడికి అమ్మాయి మీద ఉన్న ప్రేమ, నీకు ఆహారం మీద ఉన్న ప్రేమ, ఈ అన్నయ్య మీద కొంచెం కూడా లేదురా మీకు. ఉంది కాబట్టేగా ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. సరే సర్లే, అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను. గుడ్ న్యూస్తో వస్తా. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా.
అక్కడ కూర్చుందాం. ఈ ఆన్లైన్ రిలేషన్ ఎంతవరకు నమ్మొచ్చు? నిన్న ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది కాబట్టి గుడిలో కలుద్దామని చెప్పా నీకు. మన నిర్ణయంలో తప్పుండొచ్చేమో కానీ ఆయన నిర్ణయంలో తప్పుండదు. దేవుడు ఇప్పుడు మనకు దగ్గరగానే ఉంటాడు, మనమే దేవుడికి దూరంగా ఉంటాం. సమాధానం మన దగ్గర ఉన్నా ప్రశ్న పక్క వాళ్ళని అడుగుతాం. అదేంటి? నేను ఆన్లైన్లో చాలామందిని చూసుంటాను, కానీ నీకెందుకు మెసేజ్ చేశాను? అలానే నీకు చాలామంది మెసేజ్ చేసుంటారుగా, నా మెసేజ్కి ఎందుకు రెస్పాండ్ అయ్యో? ఇందులో ఆయన నిర్ణయం లేదంటావా? చూడరతా, మన జీవితంలో అనుకున్నవన్నీ జరుగుతాయో లేదో, కానీ అనుకోనివి చాలా జరుగుతాయి. ఇకపై ఏం జరగాలన్నా నువ్వు తీసుకున్న నిర్ణయంపై ఆధారపడింది. నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ నాకున్నా కానీ అది నిర్ణయించేది మా బామ్మే. ఆల్రెడీ నీ గురించి తనకి చెప్పా. కలవకుండా నా గురించి చెప్పావంటే నైస్. అంత సంబరపడకు. ఆ? ఏదో ఒకరోజు తను మీ ఇంటికొచ్చి ఓకే అంటేనే మన పెళ్ళి. అర్థమైందా? సరే 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 నేను వెళ్తా. ఓకే. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? హ్మ్. ఏంటి సడన్గా రమ్మన్నావు? అంటే ఒక్క నిమిషం, నీకోసం కొత్తగా చికెన్ 15 తెచ్చా. చికెన్ 65 తెలుసు, ఈ చికెన్ 15 ఏంటి? అంటే చికెన్ 65 పేరుతో అందరిని మోసం చేస్తున్నారు కదా, అందుకని చికెన్ 15. మోసమా? అవును కాదా? మరి చికెన్ 65లో 65 పీసెస్ ఉంటాయా? లేదు కదా. మరి నా బాక్స్ చెక్ తీసుకో, చికెన్ పీసెస్ 15 కరెక్ట్గా ఉంటాయి. ఎందుకు నవ్వుతున్నావు? మీ అమ్మాయిలకే ఇలా క్రేజీ థాట్స్ ఎందుకు వస్తాయి? మరేమనుకుంటున్నావు? సరే నిన్నొకటి అడగనా? అడుగు. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? ఎందుకంటే నేను అడిగిందల్లా వండి పెడతా కదా, అందుకు. ఛీ, సరే సరే, మరి నేనంటే నీకెందుకంత ఇష్టం? నేనేం వండినా సరే మిగిలచ్చకుండా తింటావు కాబట్టి. చీచి. చాగురింతం చెప్పిన చాలే గాని, కలిసి ఉండాలనుకున్నప్పుడు కారణాలు దేనికి చెప్పు. అడిగి ఆన్సర్ చెప్పమని క్వశ్చనే వేస్ట్ అంటారు. ఏంటో. ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే కొన్నిసార్లు కలిసి ఉండడానికి కారణాలు దేనికని. మన విషయం మీ ఇంట్లో చెప్పావా? లేదు, నువ్వు చెప్పావా? ముందు నువ్వు చెప్తే తర్వాత నేను చెప్తా. అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారుగా, మరి దీనికి నెక్స్ట్ ఎందుకు? అంటే నాకు ఇంట్లో చెప్పాలంటే కొంచెం భయంగా ఉంది, అందుకే. సరే, టైం చూసి ఇంట్లో చెప్తా. ఉమ్. సరే టైం అవుతుంది, నేను వెళ్తా. కాసేపు ఉండొచ్చుగా. నాకు కూడా ఉండాలనే ఉంది, మరి కానీ ఊరు నుంచి బామ్మ వస్తుంది. అబ్బా, సరే, ఆకలికాయ భోజనంలా నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని మర్చిపోకు. ఇక్కడ కూడా తిండిగోలేనా? సరే బాయ్. బాయ్. ఉమ్. పొద్దున్నే నీతో మాట్లాడుతుంటే భయమేస్తుంది. అదేంటి? బ్రష్ చేయకుండా ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తానని. అవునా? ఏమో నీతో మాట్లాడుతుంటే అన్నీ మర్చిపోతున్నాను. ఇలా మర్చిపోబట్టే 3 ఏళ్లలో కావాల్సిన డిగ్రీ ఇంకో 3 ఏళ్ళైనా కాలేదు. మళ్ళీ చేస్తా. ఇలా అవుతా. హ్మ్. 3 మనవాళ్ళున్నారు, ఒక్కళ్ళకే బస్టాండ్ రావని తెలియదు. నేను వచ్చాను తాత, నువ్వు కనబడలా. ఫోన్ కూడా చేశా, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ, అదేం లేదురా మనవడా, ఊళ్ళో ఉన్న మీ మామలందరూ ఫోన్ చేశారికల్లా ఛార్జింగ్ అయిపోయింది. మరి బస్ దిగాగానే ఛార్జింగ్ పెట్టుకోవచ్చుగా. పెట్టుకోవచ్చు, కానీ ఓహో, ఇక్కడ కూడా మొదలెట్టేసావా నీ పత్తి వ్యాపారం? రే ఆగరా, తాత రాక వస్తే విసిగిస్తావేంట్రా? మనవడంటే వీడురా, చూడు. నువ్వు ఇలాగే అనకేసుకురా, అందరికీ ఏదో రోజు ఎసరెట్టేస్తాడు. అలాగేం జరగదురా. ప్రయాణం బాగా జరిగిందా తాత? నువ్వు మారవురా. తిండికి ముందుండాలి, దెబ్బలాటికి వెనకుండాలి అని చెప్పింది నువ్వే కదా తాత. నువ్వు ఎవరితో గొడవ పడకూడదని అలా చెప్పా, కానీ నువ్వు చూపు పక్కవాడి మీద కూడా పడదని ఇప్పుడే తెలిసింది. సరే తాత,
నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ చేద్దాం. నాకు కూడా 2 దోశలు ఎక్స్ట్రా కావాలి. మ్మ్హ్మ్. వెళ్ళు. ఎన్నాళ్ళు కన్నా ఇలా పార్క్లో తిరగడం? మన పెళ్లి విషయం ఇంట్లో చెప్పవా? అన్నయ్యకి పెళ్లి కాకుండా నేను చేసుకుంటే ఇంకేమైనా ఉందా? ఏముండదు. ఏమీ ఉండదు. తాతయ్యకి ఎలా ఉన్నా పర్లేదు కానీ పద్ధతిగా లేకపోతే మాత్రం పైసా కూడా ఇవ్వడం. అంటే నీకు ఎలా చెప్పాలి, మనం హ్యాపీగా బతకాలంటే హ్మ్, ఆయన దీవెనలు కావాలన్నమాట. నువ్వు లేకుండా నేను బతకలేను. పెళ్ళికి ముందు నువ్వు లేకుండా బతకలేని అంటారు, పెళ్ళైన తర్వాత నీతో బతకలేని అంటారు. నేను అందరిలా కాదు. నీకున్నంత ధైర్యం నాకు లేదు. మా అబ్బాయిలకి పెళ్ళికి ముందు ధైర్యం ఫ్రంట్ పాకెట్లో ఉంటే పెళ్ళైన తర్వాత బ్యాక్ పాకెట్లోకి పోతుంది. దీనికేమైంది? పెట్రోల్ అయిపోయిన బండ్లు ఆగిపోయింది. ఈ టిఫిన్ బాగుంది కానీ మ్. ఊళ్ళో మీ సూరమ్మ బామ్మ టిఫినే అదిరిపోతుంది అనుకో. హ? అవును, ఏంటి? వాళ్ళింకా రాలేదేరా? వాళ్ళు వస్తున్నారు కానీ ఆ. తాత, ఉమ్. వాళ్ళ బామ్మతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు తాత, ప్లీజ్. నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? తాతకు దగ్గు నేర్పెట్టుంది. ముసలుడు గట్టిగానే సాడు. దోల తీరిందా? ముసుకోబే. తాత, ఆవిడే వాళ్ళ బామ్మ. కొంచెం జరుగు. హాయ్. హ్మ్. ఈవిడింటలో ఉండిపోయింది. అమ్మడి అమ్మ, మా ఊడు చూస్తున్నాడు. ఈవిడ చూస్తుంది అంటే మా ఊడు ముసలుడా, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? కొన్ని పరిచయాలు బంధాలైతే కొన్ని పరిచయాలు జ్ఞాపకంగా ఉండిపోతాయి. అలా జ్ఞాపకంగా మిగిలిన పరిచయమే ఇది. పిసిక్కింది చాలు కానీ దీన్నే చేసేవన్నీ గుడిసెడు పనులు, చెప్పేవన్నీ వేమన పద్యాలంటే దీన్నే అంటారు. బాబు, ఆయన్ని నా ముందు ఏమనకు, నేను తట్టుకోలేను. కన్ఫర్మ్ ఇది మా ముసలోడే అకౌంటే. ఇంకెందుకు లేటు చెప్పే. అప్పటికే పెళ్ళైన నేను పక్కూరికి పని మీద వెళ్ళాను. సడన్గా వర్షం వచ్చేసరికి వీడి కామపురాణం మొత్తం చెప్తున్నాడే. అనుకోకుండా ఓ ఇంటి ముందు ఆగాను. నన్ను చూసిన తను లోపలికి పిలిచి ఆశ్రయం ఇచ్చింది. బయట చలి, లోపల వేడి, ఒంటరిగా మేము. ఒక్కటవ్వాలనే ఆశ, తగ్గని వర్షం మా తనువుల్ని కలిపింది. లోపల వేడి గెలిచి మేం చల్లబడ్డాం. అంటే నాకు అర్థమైంది. చిత్తకార్తె కుక్క కూడా ఊర్లోనే తిరుగుద్ది. నువ్వు మాత్రం ఊరూరు తిరిగినట్టున్నావు కదా. ఏమిట్రా ఆ మాటలు? కాకపోతే నచ్చక ఒక అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటే నువ్వు వచ్చి ఇలా చేసావు. నిన్ను చంపా- యారా, తాతను తిడుతుంటే బాధ అనిపిస్తుంది మీకు? లేదురా, భవ్య నేను ప్రేమించుకుంటున్నాం. అంటే లావణ్య నేను కూడా. నీ ఒక్కడ కక్కుర్తు వల్ల ఇంతమంది బాధపడుతున్నారు చూడొకసారి. కొంచెం అయినా ముసలి. నాకేం తెలుసురా? నేనేమైనా పోతులు బ్రహ్మన్నా జరగబోయేది ముందే తెలుసుకోవడానికి. ఒక్కసారి నేను చెప్పేది వినవా? ఏంటి వినేది? కంచంలో భోజనం కడుపులో పోతే ఎంత బాధగా ఉంటుంది తెలుసా? నీ ఆగరా, కూర్చో. భోజనం తప్ప ఏం మింగని మా వాడితో బూతులు మింగించారు. మా బామ్మ మీద అరుస్తున్నారేంటి? రే మీరు ఆగండి రా. ఇప్పుడు ఏం చేద్దాం? 24 మూవీలలో వెనక్కి వెళ్ళి ముసలు ఆపుదామంటే ఆ వాచ్ కూడా లేదు. సమస్య వస్తే ముందుకెలా వెళ్ళాలో ఆలోచించాలి గాని వెనక్కెలా వెళ్ళాలో కాదురా. ఇన్నాళ్ళు నా లైఫ్లో మా నాన్న వెళ్ళను అనుకున్నాను. అసలు వెళ్ళను నువ్వా? ఉమ్, నేనేం చేశానురా? ఏం చేసావా? అక్క చెల్లెలు పెళ్లి చేసుకుందాం అనుకుంటే అన్నా చెల్లెలు చేసి కూర్చోబెట్టాక తాత. తండ్రి చేలో మేస్తే కొడుకు ఒడ్డున మేస్తాడా? తండ్రి కాదురా, తల్లి చేలో మేస్తే పిల్ల ఉడన మేస్తుందా అని. నీకెందాకేం చెప్పాను నేను? సుమతి శతకాలు చెప్పొద్దని. సంపత్ ఈ ముసలోడు అయినా రోజు నాన్నం తిడుతూ నిన్ను పొగుడుతున్నాను చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. కర్మరా దేవుడా. సారీ నాన్న, నిన్ను అర్థం చేసుకోవడం చాలా ఆలస్యం అయిపోయింది.
అంతా ఈ ముసలి నా అమ్మ. అసలు నువ్వు చేసిన పనికే బాబు ఆ? ఒక్కసారి నేను చెప్పేది వినవా? బాబు, నా ముందాయన్నే వనకండి, నేను చూసి తట్టుకోలేను. ఇదే కదా, చెప్పండి. నోరు ముస్తావా? ఇదేంటి తెలుస్తుంది? మూసం, చెప్పండి. కన్నా ఇంతకు నీ కొడుకు పిల్లలా నీ కూతురు పిల్లలా వీళ్ళు? నాకొక్కడే కొడుకు. ఏది నన్ను చూసి చెప్పు ఆ మాట. వీళ్ళు నా కూతురు పిల్లలు. అంటే మనం బామ్మర్దలం అవుతాం. ఎంత ముందే చెప్పొచ్చు కదా బామ్మ. ఎక్కడ చెప్పనిచ్చావరా ఆత్రం పెళ్లి కొడుక? ముసలోడి మీద అరిచేసాను, నువ్వు ఎలా కూల్ చేయాలి? తాత, లవ్ యూ తాత. అయితే ఇప్పుడు ముందు పెళ్ళి మీకా మాకా? మీకే లేరా? అంటే మా తర్వాత మీ ఇద్దరు ఇప్పుడు ఆ? తాత సిగ్గుపడుతున్నాడు మా తాత. చాలా హారబుల్గా ఉంది చూస్తుంటే. భోజనాలు మాత్రం బాగుండాలి, సరేనా? రే